sir, are not public properties. This government wants to take over dargah, masjid and waqf properties, sir. आप दुश्मन है मुसलमानों के, उसका सबूत ये बिल है. पूरे सदन के हैं, इस तरह की गोलमोल बात आप नहीं कर सकते हो. आप नहीं हो अध्यक्ष के अधिकार के संरक्षक. వాక్ అమెండ్మెంట్ బిల్ ఎందుకు ఇంత నెగిటివ్గా స్ప్రెడ్ అయింది, మేజర్ చేంజెస్ ఏం జరిగినాయి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. इस बिल का मकसद मुसलमानों से मस्जिदों को छीनना, दरगाहों को छीनना, कब्रस्तानों को छीनना, इवैक्यू प्रॉपर्टीज को छीनना. బోర్డ్ అండ్ బిల్ అండ్ ప్రాపర్టీ. వక్ అంటే ఏదైనా ప్లేస్ని డొనేట్ చేయడం. వర్క్ అంటే అనేది ఒక దానము. ఇస్లాంని ఫాలో అయ్యే వాళ్ళు వర్క్ అంటే ఒక ప్రాపర్టీని ఏదైనా ల్యాండ్ని డొనేట్ చేస్తే దాన్ని వర్క్ అంటారు. వాళ్ళకి యూజ్ అయ్యేలాగా బెనిఫిట్స్ లాగా చేయడం, అది వర్క్ బోర్డు మెయిన్ మోటివ్. వర్క్ బోర్డు మెయిన్ పర్పస్ ఏంటంటే దాన్ని మెయింటైన్ చేయడము అండ్ దాంట్లో వచ్చిన రెవెన్యూ అది తీసుకోవడం. ఇప్పుడు రీసెంట్గా లోక్సభలో బిల్ పాస్ అయింది. ఆ బిల్ పాస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఓ బిల్ 1995 యాక్ట్ ద్వారా ఇప్పుడు రీసెంట్గా చేంజెస్ అయినాయి. 14 అమెండ్మెంట్స్. అంటే అమెండ్మెంట్ అంటే మైనర్ చేంజెస్. అంటే లోక్సభలో 520 సీట్స్ ఉంటే ఆ 520 సీట్స్లో లోక్సభలో 520 సీట్స్ ఉన్నాయి. 520 సీట్స్లో 288 మెంబర్స్ ఈ అమెండ్మెంట్కి అప్రూవల్ ఇచ్చేసినారు, ఫార్వర్డ్ చేసేసినారు. అంటే బిల్లు పాస్ అవ్వడానికి ఫార్వర్డ్ చేసినారు. నెక్స్ట్ రాజ్యసభకి నామినేట్ అయింది. ఈ రాజ్యసభలో ఎంతమంది ఉన్నారు? ఏ బిల్ అయినా పాస్ అయ్యి గవర్నమెంట్ కింద అంటే చట్ట కింద మారాలంటే కూడా కంపల్సరీ 119 మెంబర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇది ఆమోదం చేయాలి. తర్వాత బిల్లు ప్రెసిడెంట్ కాడికి పోయి ప్రెసిడెంట్ దగ్గర నుంచి అంటే సిగ్నేచర్ చేస్తే అంటే అండర్ ఆర్టికల్ 111 కింద ఇది అంటే చట్ట కింద మారుతుంది, అంటే పాస్ అయిపోతుంది. మేజర్ చేంజెస్ ఏమంటే ఈ బిల్ అండర్ మినిస్ట్రీ ఏదంటే యూనియన్ మినిస్ట్రీ అఫైర్స్ మైనర్ మినిస్ట్రీ కిరణ్ రైజిజు అండర్ కిందికి వస్తుంది. దాని కింద ఆ కమిటీ కూడా ఉంది. జాయింట్ పార్లమెంట్ కమిటీ 2024లో ఇది మేజర్ చేంజెస్. దీని కింద హెడ్ ఎవరు ఉన్నారంటే దంబక పాల్ హెడ్గా చేస్తున్నారు. ద మేజర్ చేంజెస్ ఏమున్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్క్ ప్రాపర్టీ అంతా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయాలి. ఇంతకుముందు ఆన్లైన్ ప్రాపర్టీ అంటే ఎవరు ఇచ్చినా కూడా తీసుకునే వాళ్ళు, అంటే పక్కా ప్రూఫ్ డాక్యుమెంటరీ ప్రూఫ్గా ఏమీ లేకుండా పోతే ఏది తీసుకున్నా కూడా అంటే వర్క్ బోర్డ్ కిందకే వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ వచ్చేసింది కాబట్టి కంపల్సరీ రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలా. ఆయన కూడా ముస్లిం అయి ఉండాలి. నెక్స్ట్ సెకండ్ చేంజెస్ ఏముందంటే కంపల్సరీ ఇంతకుముందు వర్క్ బోర్డులో ఉమెన్స్ అండ్ నాన్ ముస్లిం వాళ్ళని అలో చేసేవాళ్ళు కాదు. ఈ బిల్ ఒకవేళ పాస్ అయితే తగిన ఇద్దరు ఉమెన్స్, ఇద్దరు మెంబర్స్ అంటే నాన్ ముస్లిమ్స్ వాళ్ళని అలో చేస్తారు. అంటే ఇది సెక్యులర్గా కన్వర్ట్ అయిపోతుంది, పక్కా ముస్లిం కాకుండా సెక్యులర్గా కన్వర్ట్ అయిపోతుంది. వర్క్ బోర్డు ఫస్ట్ వర్క్ బోర్డ్ అది లీగల్ బోర్డు. ఇది ప్రతి స్టేట్కి ఒకటి ఉంటుంది. అంటే 30 స్టేట్ ఇండియా వైడ్కి 30 వర్క్ బోర్డ్స్ ఉన్నాయి. తర్వాత ఫోర్త్ అంటే అండర్ సెక్షన్ 40. అండర్ సెక్షన్ అంటే ఇది 1995 ప్రకారం రూల్ ప్రకారం అండర్ సెక్షన్ అంటే ఇది ప్రాపర్టీ ఏదైనా మనము డొనేట్ చేస్తే కింద కంపల్సరీ మనం క్వశ్చన్ చేయలేము. అంటే ఒకవేళ ఈ బిల్ పాస్ కాకముందు అయితే మనం క్వశ్చన్ చేయలేము. ఇప్పుడు ఈ బిల్ పాస్ అయింది అనుకోండి, ఈ కంపల్సరీ మనము క్వశ్చన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత వర్క్ బోర్డు మెయిన్గా ముస్లిం మద్రసా, లైబ్రరీస్, మాస్క్ అండ్ ఆర్ఫనేజ్కి మెయింటైన్ చేస్తుంది. దాంతో వచ్చే రెవెన్యూ అది వర్క్ బోర్డు కలెక్ట్ చేస్తుంది. అండ్ ఏమన్నా మెయింటెనెన్స్ కూడా అదే చేస్తుంది అండ్ రెగ్యులేట్ కూడా అదే చేస్తుంది. 90 డేస్ లోపల మనం హైకోర్టులో అప్పీల్ చేసి ఛాలెంజ్ చేయొచ్చు కూడా. తర్వాత ముస్లిం లాగా కన్వర్ట్ అయ్యి 5 years అయింది. అతను ప్రాపర్టీ డొనేట్ చేసినారనుకోండి, దానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఇప్పుడు న్యూగా కొత్తగా ఎవరైనా నాన్ ముస్లిం అయితే ఇస్లాంలోకి కన్వర్ట్ అయితే ఉండవు. అంటే డొనేట్ చేయడానికి ల్యాండ్స్ అంటే ప్రాపర్టీస్ ఏది లీగల్గా ప్రొసీడ్. ఓల్డ్ వర్క్ ప్రకారము ప్రతి స్టేట్కి ఒక వర్క్ బోర్డు ఉంటుంది. అంటే ఓల్డ్ బిల్లో నేను ఎట్లా ఉంటుంది, ఒకవేళ న్యూ బిల్ పాస్ అయితే ఇట్లా మేజర్ చేంజెస్ అవుతాయి. ఆ 5 మేజర్ చేంజెస్ ఏంటో ఇప్పుడు ముందు చూడండి. తర్వాత ఈ పాత ఓల్డ్ బిల్లో ఏముందంటే ప్రతి స్టేట్కి ఒక చైర్పర్సన్ ఉంటారు ఓల్డ్. తర్వాత స్టేట్ గవర్నమెంట్ నామినీస్ ఉంటారు. తర్వాత ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ ఉంటారు, అంటే ముస్లిమ్స్ వాళ్ళకే. తర్వాత బార్ కౌన్సిల్ నుంచి ఒక ముస్లిము ఫేమస్ ముస్లిం స్కాలర్ ఉంటారు. తర్వాత వర్క్ ప్రాపర్టీ ద్వారా 1 lakh రెవెన్యూ వస్తే దాంట్లో నుంచి మెంబర్షిప్ అవ్వచ్చు వర్క్ బోర్డులో. వర్క్ బై యూజర్ ఏంటంటే ఒక ప్రాపర్టీ డాక్యుమెంట్ లేకుండా యూజ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇస్లామిక్ మసీద్ లేకుంటే మద్రసా లాగా యూజ్ చేసుకుంటే అది డాక్యుమెంట్ లేకపోయినా కూడా కొన్ని సంవత్సరాలు యూజ్ చేస్తే అది వర్క్ బోర్డు కిందకే వచ్చేస్తుంది. అది ఓల్డ్ బిల్ ప్రకారం అయితే. ఇప్పుడు న్యూ బిల్ అయితే చాలా మేజర్ చేంజెస్ జరిగినాయి. అవి ఒకవేళ చట్ట కింద మారితే ఇదే ఫాలో అవ్వాల్సి వస్తుంది.
అంటే ఇప్పుడు న్యూ బిల్ పాస్ అయింది అనుకోండి, అంటే ఒక ఒక 2 ఫీమేల్స్ 2 నాన్ ముస్లిం మెంబర్స్ గవర్నమెంట్ ఇంటర్ఫరెన్స్ ఉంటుంది కంపల్సరీ. ఇంతకుముందు పాత బిల్లులో అయితే గవర్నమెంట్ ఇంటర్ఫరెన్స్ ఉంటుంది, ఈ బిల్లు అయితే గవర్నమెంట్ ఇంటర్ఫరెన్స్ ఉంటుంది. తర్వాత వర్క్ టెర్మినల్తో అంటే ఇంతకుముందు ఏ ప్రాపర్టీ అయినా మనం డొనేట్ చేస్తే దాన్ని వాదించలేము, కోర్టులో కూడా కేసు వేయలేము. అది ప్రాపర్టీ మనం వదిలేసుకోవాల్సిందే. ఒక్కోసారి డొనేట్ చేస్తే మన యాన్సిస్టర్స్ అంటే మా తాత వాళ్ళు మన ఎవరైనా మన బంధువులు ప్రాపర్టీస్ డొనేట్ చేసినాం అనుకోండి, మనము యాజ్ ఏ చిల్డ్రన్గా దాన్ని మనము ఏమీ చేయలేకపోతాము. ఇప్పుడు ఈ చట్టం కింద మార్చాలంటే వర్క్ టెర్మినల్తో హైకోర్టుతో మనం ఛాలెంజ్ చేసుకోవచ్చు, కంపల్సరీ కేసు గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. న్యూ బిల్ పాస్ అయితే కింద ఇది కంపల్సరీ గవర్నమెంట్ కిందకే వస్తుంది. ఇంకా వర్క్ బోర్డు అది లీగల్ బాడీగా ఉండే, ఇప్పుడు కంపల్సరీ